పాపిరెడ్డి గారు, తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక సంచలనంగా మారిన పరిస్థితి. బండి సంజయ్ గారు ఫోన్ ట్యాపింగ్ విచారణలో వెళ్ళారు. ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడారంటే, కవిత ఫోన్ ట్యాప్ అయింది, కవిత భర్త ఫోన్ కూడా ట్యాప్ అయింది కూడా మాట్లాడుతున్నారు. సిబిఐకి ఇవ్వాలని కూడా చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్ దీని మీద? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్నది వాస్తవం. ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయిన ఈ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా దాన్ని ఒప్పుకున్నారు. తర్వాత ఒక అంశం కూడా దానిలో ఏమొచ్చిందంటే, అప్పుడు ఏదైతే ఈ స్పెషల్ బృందం ఏదైతే కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్లో వాడిండో ఆ సెల్ ఏదైతే ఆ వ్యవస్థ ఉన్నదో దానికి అంతులేని అధికారాలు ఇచ్చి ఎక్కువగా రిటైర్డ్ ఆఫీసర్స్ను ఇంకా కొద్దిగా ముందుకు పోతే ఆయన సామాజిక వర్గాన్ని ఉన్న వాళ్ళని పెట్టుకున్నాడు. కాబట్టి ప్రభాకర్ రావు నుంచి మొదలు పెడితే రాధాకృష్ణరావు కింద ఎక్కువ ఆ వర్గం నుంచి వాళ్ళే ఉన్నారు. కాబట్టి అందులో ఎక్కువ రిటైర్డ్ అయిన వాళ్ళు దాని పర్పస్ ఏందని వాళ్ళే చెప్పారు. ఏంటంటే ఈ 2023 ఎన్నికలలో రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ ఏదో విధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదా బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ అధికారం రావడం కోసం మేము అందరం కూడా ప్రయత్నం చేసినాము. అది మునుగోడు ఎలక్షన్లో క్లియర్గా కనబడ్డది. మునుగోడు ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడానికి, అక్కడ ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవడానికి ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని వాడి పోలీసు వ్యాన్లనే డబ్బులు పట్టుకొచ్చినట్టు కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఓపెన్గా ఆరోపించాడు. తర్వాత దానికి నాకు బీజేపీ కూడా కోఆపరేట్ చేయలేదని కూడా బీజేపీ మీద కూడా ఆయన విమర్శలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఒకటి ఏంటంటే అభివృద్ధితో పాటుగా మేము మునుగోడులో తిరిగినప్పుడు కూడా మాకు వచ్చింది ఏంటంటే నిజంగానే రాజగోపాల్ రెడ్డి గారిని రెండోసారి వాళ్ళు డబ్బులు వంచనీయలేదు. ఎందుకంటే గవర్నమెంట్ వీళ్ళ చేతులు ఉంది కాబట్టి. కానీ వీళ్ళు ఏదైనా పంచిన అనేది వాస్తవం. కాబట్టి అక్కడ జరిగింది ఏంటంటే ఈ పోలీసు యంత్రాంగం ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ మూడోసారి అధికారం రావడం కోసం చేసింది కాబట్టి అది ఒక స్థాయి దాటి చేసింది కాబట్టి గొడవలైనవి. అంత బయట ఇప్పుడు అధికారం కాంగ్రెస్కి వచ్చింది కాబట్టి బయటపడ్డది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పినట్టుగా ఆయన ఫోనే కాదు, నేను చెప్తా లాస్ట్ 5-6 months ఎలక్షన్స్ ముందు నాకు టీఆర్ఎస్లో అందరూ కూడా తెలుసు కాబట్టి నేను ఎప్పుడైనా టీఆర్ఎస్ వాళ్ళకి ఫోన్ చేస్తే నేను ఎలక్షన్స్ గురించి ఏమున్నది ఎట్లా అనేది జనరల్ మామూలు ఫ్రెండ్షిప్ లేదు. వాళ్ళు ఎవరు కూడా అన్నా నువ్వు చేస్తే మామూలు నెంబర్ చేయకు, వాట్సాప్ కాలే చేయి, మా ఫోన్స్ కూడా దానిలో ఉన్నాయి అంటే వాచింగ్లు ఉన్నది. మాది కూడా వాచింగ్ అంటే వాచింగ్ ట్యాపింగ్ అంత ఒకటి అంటే మావి కూడా వాచింగ్లు ఉన్నాయి. మేము కూడా కేవలం కూడా మామూలు సెల్లో మాట్లాడుకునే పరిస్థితి లేదు, మీరు వాట్సాప్లో చేయండి అంటే ఆ లెవెల్కి పోయింది. అదేదో ఒక సంజయ్ లేకపోతే ఒక బీజేపీ లేకపోతే ఒక రేవంత్ రెడ్డి అని కాదు, దాదాపుగా వాళ్ళు దాన్ని ఏ లెవెల్లో అంటే ఏదో విధంగా మళ్ళీ అధికారం రావడం కోసం ఎక్కడెక్కడైతే మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ప్రకారం మనం ఏ విధంగా ప్రణాళికలు వేసుకోవాలి, ఏ విధంగా బీఆర్ఎస్కు లాభం వచ్చేటట్టు చేయాలి, మళ్ళీ గవర్నమెంట్ గెలవాలి, అపోజిషన్ యొక్క ప్లానింగ్ ఏమున్నది, వాళ్ళ ఫైనాన్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికెక్కడికి పైసలు పంపుతున్నారు, ఇంకా వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏమున్నది, వాళ్ళ కోసం ఎవరైనా వస్తున్నారా, మన కోసం ఎవరైనా పోతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు మీకు ఒకసారి ఈ సంతోష్ అనే ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ మీద పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు, మొత్తం మంది అటు పోతున్నారని ఆ ఫామ్ హౌస్లో రోహిత్ రెడ్డి. అదంతా కూడా ఈ ట్యాపింగ్లో భాగంగానే బయటపడ్డది మొత్తం. అదంతా కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఒకటేంటంటే ఇప్పుడు అక్కడ బండి సంజయ్ చెప్పిందే కాదు, దాదాపుగా అందరి మీద కూడా ట్యాపింగ్ ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేసినారు, ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి దాన్ని అంత సీరియస్గా అవుతున్నది. ఇప్పుడు బీజేపీలో అంటే బీఆర్ఎస్ నుంచి చాలామంది మాజీ ఎమ్మెల్సీలు టచ్లో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు సార్? గువ్వల బాలరాజు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత చాలామంది మళ్ళీ ఏం చేస్తారంటే, ఒకవేళ అక్కడ స్థానిక పరిస్థితులు అనుకూలంగా లేకున్నా, లేకపోతే ఆ పార్టీలో సరైన గుర్తింపు లేకున్నా కూడా, లేకపోతే ఇంకా అనేకమైన వ్యక్తిగత కారణాలు రాజకీయ కారణాలతో కొందరు పోవచ్చు. కొందరు వేనంత మాత్రాన బీఆర్ఎస్ ఏదో బలహీన పడుతుంది, లేకపోతే దానికి ఏదో దెబ్బతింటాను కాదు. ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, గువ్వల బాలరాజు అనే ఆయన వ్యక్తి, ఆ పిల్లగాడు నాకు తెలంగాణ మూమెంట్ నుంచి కూడా తెలుసు బాగా, మామూలు వ్యక్తి. రిజర్వేషన్ కేటగిరీలో ఆయనకు సీట్ వచ్చింది, అచ్చంపేట నుంచి 2 సార్లు గెలిచాను అంతే తప్ప. కానీ ఆయనకు అంతకుముందు పెద్ద రాజకీయ చరిత్ర ఉన్నది, పెద్ద బలమైన కాంగ్రెస్ ఒక నాయకుడు,
ఆయన ఏదో మారంగానే అటు ఇటు ఏదో జరుగుతుందని ఏం లేదు. అటువంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళు పోయారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. కాబట్టి రాజకీయాలలో రాజకీయ పార్టీలు మారడం, అటు ఇటు పోవడం ఏం జరుగుతుంది. ఇప్పుడు రేపు ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ ఎప్పుడు గెలిచే అవకాశం ఉంటుందంటే, ఇప్పటికే జనాలలో టాక్ మొదలైంది, కాంగ్రెస్ పరిపాలన బాగా లేదు, కాంగ్రెస్ ఏదైతే వాగ్దానాలు చేసిందో 6 కానీ మిగతా అంశాలు కానీ ఏ ఒక్కటి కూడా అది అమలు చేయలేదు, అమలు చేస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. మూడోది ఏంటంటే ప్రభుత్వంలో కూడా అవినీతి బాగా పెరిగింది, ప్రజలను పట్టించుకుంటలేరు. అంతకుముందు ఎవరైతే పార్టీ గెలవడం కోసం ప్రయత్నం చేశారో వాళ్ళకి తగిన గుర్తింపు లేదన్న ఇవన్నీ కూడా కలిసినాయి. కాబట్టి ఇప్పుడు జనాలలో కూడా ఒక విధమైనది ఏమొచ్చిందంటే, అసలు ఈ కాంగ్రెస్ మనం గెలిచిపించి తప్పు చేసినామని కూడా ఊళ్ళలో వస్తున్నాయి. ఎందుకంటే రైతు బంధు ఇవ్వకపోయిన తర్వాత ప్రధానంగా గ్రామాలలో రైతాంగంలో కానీ గ్రామీణ ప్రాంతాలలో కూడా వచ్చిన టాక్ ఏంటంటే, నేను పోయినప్పుడు వచ్చిన అడిగాను, ఎందుకంటే నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేసినప్పుడు ఏమన్నా నువ్వు కాంగ్రెస్ సపోర్ట్ ఏమంటే, మా ఊరు పోతేనే అన్నారు వాళ్ళు, మేము అందరం చేస్తే కనీసం రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది కానీ గవర్నమెంట్ ఏమి ఇస్తలేదు, మాకు నష్టమైంది, నష్టం జరుగుతుంది, ఎందుకంటే రైతులు చెప్పిన మాట అది. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నారంటే, ఇప్పుడు కాంగ్రెస్ యొక్క విషయం బాగా తగ్గిపోయి వ్యతిరేకత పెరిగింది అనుకో, ప్రభుత్వం ప్రజలకున్న ప్రత్యామ్నాయం ఏమైంది, అయితే మళ్ళీ బీఆర్ఎస్కి వేయాలి ఓట్లు, లేదా బీజేపీకి వేయాలి. వాళ్ళు బీజేపీ ఇప్పటి వరకు కూడా గ్రామీణ ప్రాంతాలలో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ పుంజుకోలేదు, కాబట్టి బీఆర్ఎస్కి వెళ్ళవచ్చు. అంటే నేను చెప్పేది అనాలిసిస్ చెప్తాను. ఒకవేళ బీజేపీ ఇంకా బలంగా పుంజుకొని ఎలక్షన్స్ వరకు బీఆర్ఎస్ లోపలికి అయితే పోవచ్చు. కానీ నేను ఒకటి విషయం చెప్తాను, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయ్యే ఛాన్సెస్ లేవు, తప్పదు. నేను అంతర్గతంగా నాకు ఇన్ఫర్మేషన్ కానీ రాజకీయంగా కూడా వాళ్ళకు ఉన్న విషయం ఏంటంటే, వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాదు, అయ్యే అవకాశాలు కూడా ఉండవు. కానీ కాళేశ్వరం స్కామ్ ఒకటి ఉంది, అది గొర్రెల స్కామ్, విద్యుత్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ స్కామ్, ఈ కార్ రేస్ స్కామ్, వీటన్నింటి నుంచి బయటపడాలంటే బీజేపీ ఏకైక మార్గం అని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించుకునే అవకాశం లేకపోలేదంటారా? ఇప్పుడు ఒక్కటి ఇప్పుడు ఏ స్కాములు వచ్చినా కూడా మన న్యాయ వ్యవస్థ కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇవన్నీ కూడా యాక్ట్ చేసి అన్ని విధాలుగా ఇవన్నీ నడిపించి ఈ స్కాములలో ఉన్నారు అని చెప్తున్న వాళ్ళను దోషులుగా కోర్టులలో నిరూపిస్తే తప్ప పెద్దగా ఏం జరగదు, కేవలం ఆరోపణలు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఉదాహరణకు ఈ కాళేశ్వరం దాని మీద వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇది మొత్తం కేసీఆర్ కర్త క్రియ అంతా ఆయన అన్నాడు, కమిషన్ కూడా అదే చెప్పింది, మేము పెద్ద ఎత్తున తీసుకుంటామంటే దానికి బీఆర్ఎస్ ఎలా ఉంటారంటే, అది పక్క మన కాంగ్రెస్ నియమించిన ఒక కమిషన్, విలువలేని అది ఒక డబ్బా, ఏది ఎంక్వైరీ కమిషను, అందులో ఏమీ లేదు అంటే ఏమైతుంది, రాజకీయం అయిపోయింది అక్కడ. ఇప్పుడు బీఆర్ఎస్ స్టాండ్ ఏంది, అది కేవలం కాంగ్రెస్కి అనుకూలంగా వాళ్ళే రాయించుకున్న రిపోర్టు, దీన్ని మేము లెక్క చేయము. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి మేము యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రాజకీయ ఈ వాగ్వాదం, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఈ విధంగా ఈ చర్చలు జరిగేదంటే నిజాలు బయటకు రావు. తర్వాత వాస్తవంగా ఏంటంటే, నాకు తెలిసిన మట్టుకు ఈ 4-5 ఏళ్లలో ఎన్ని జరిగి న్యాయస్థానాలు పోయి కేసులు నడిచి అక్కడ ఏదో పెద్దగా జరగకపోవచ్చు. కానీ ఒకటేంటంటే, ఇప్పటికే కేసీఆర్ను జనాలు శిక్షించారు. ఏంటంటే ఆ ఎలక్షన్స్ ముందు కాళేశ్వరం బయటపడదు కాబట్టి కేసీఆర్ ఓడిపోవడంలో ఒక బలమైన కారణాలలో కాళేశ్వరం కూడా కొంత పనిచేసింది. కాబట్టి రాజకీయంగా ఇప్పటికే అది జరిగింది. ఇక ఎందుకు ఇప్పుడు ఇది ఇంకా కాంగ్రెస్ మీద కూడా ఇప్పటికి కూడా నమ్మకం ఎందుకు లేదంటే, అది 1,40,000 కోట్ల స్కామ్. అది ఒకవేళ స్కామ్ జరిగిందంటే కింద మొన్న ఈ మధ్యన చిన్న ఎంప్లాయీస్ అలా పనిచేసిన వాళ్ళ దగ్గరనే లాకర్లలో పోతే కొన్ని కోట్ల రూపాయలు బయటకు వచ్చినాయి. ఇంకా పెద్ద లెవెల్లో ఎంత ఉన్నది అనేది ఇంకా మనకు తెలియదు. అది సెకండ్ డిపిఆర్ అయితే సగం పంచుకున్నారు అంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏది ఎలక్షన్స్ ముందే జరిగినాయి. ఇవన్నీ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే, ఆ తర్వాత ఈ కమిషన్ రిపోర్ట్ రాకముందు జరిగింది. కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే, ఇప్పుడు ఒకటి నేను ఉదాహరణ చెప్తాను, మీ టీవీ ద్వారా చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ వీళ్ళను కరప్షన్ అంటున్నది. ఇప్పుడు కాంగ్రెస్ యొక్క
వ్యవహారం చూస్తే ప్రజలకు తెలుసు కాంగ్రెస్ ఎంత నీతితోని నిజాయితీతో పనిచేస్తున్నది, ఎంత గొప్పగా పనిచేస్తున్నది. ఏది కరప్షన్ అంటే అవినీతి రహితంగా పనిచేస్తే బాగానే ఉంటుంది. ఇక్కడ కూడా గట్లే ఉన్నది. ఇక్కడ ఎవరికి అవకాశం ఉంటే అక్కడ నెట్టేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఓపెన్గా చర్చలు జరుగుతున్నాయి. ఇంత పర్సెంటేజ్ ప్రతి దానికి పోతే ఇంత పర్సెంటేజ్ అడుగుతున్నారు. ఆఖరి బిల్స్ పాస్ అయ్యే దగ్గర కూడా పర్సెంటేజ్ లేకపోతే ఇస్తలేరు అంట. అటువంటిప్పుడు ఏమి కరప్షన్ గురించి జనాలు ఏమనుకుంటారు, వాడు తింటాడు, వీడు తింటాడు, అందరూ తింటారు. అంతకుముందు టీఆర్ఎస్ తినేది, ఇప్పుడు కాంగ్రెస్ తింటుంది, రేపు ఇంకో పార్టీ అయితే కూడా గట్లే అంటే జనాలలో అక్కడి వరకు పోయింది. కాబట్టి కరప్షన్ గురించి మాట్లాడేటప్పుడు మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అని చెప్తే బాగుంటుంది. కానీ అట్లా కాకుండా మామూలుగా మేము తిన్నాం, మేము తింటూనే ఉంటాం, కానీ వాడు తిన్నాడని మేము ఎంక్వైరీ చేస్తామంటే మాత్రం కాంగ్రెస్ మీద కూడా పెద్దగా నమ్మకం, విశ్వాసం రాదు. కేసీఆర్ ఇవన్నీ చెప్పిన క్షామ్ సీరియసే, కానీ దీన్ని చట్టబద్ధంగా చేయాలంటే ఒక విధంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కోఆపరేట్ చేయాలి. అన్నిటికన్నా ఏంటంటే ఈ అవినీతి పరులను, ఈ పెద్ద ఎత్తున ఎవరైతే వ్యవస్థను ధ్వంసం చేస్తారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడాలి. శిక్షలు పడకుండా కూడా వ్యవస్థ నడవదు. కానీ ఇప్పుడున్న ఈ అనేకమైన అవకతవకలలో ఏ గవర్నమెంట్ గెలిచినా కూడా, ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే చేస్తున్నది. అదే బాధాకరమైన విషయం ఏంటంటే దానికి భిన్నంగా వీళ్ళు ఏం చేస్తలేరు. వీళ్ళకి ఎక్కడ అవకాశం దొరికితే వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఎవరు నమ్ముతారు జనాలు అయితే ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు. రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటండి? రాజగోపాల్ రెడ్డి గారికి నాకు తెలిసిన మటుకు నాకు తెలిసినప్పుడు మీరు వస్తే మీరు గెలిస్తే మంత్రి ఇస్తామని వాగ్దానం చేశాను. అన్నీ ఏంటంటే దాన్ని ఏమంటామంటే ఆపద మొక్కులు అంటాం. ఆపద వచ్చినప్పుడు దేవుని దగ్గరికి పోయి నేను గుండు కొట్టించుకుంటా, లేకపోతే నీకు విరాళం ఇస్తాను, ఏదో ఒకటి ఇస్తాను, అది ఇస్తా. ఇప్పుడు ఒక సామెత చెప్తారు, ఇంటర్నెట్ సూది పోయిందట. సూది మనం బట్టలు కుట్టుకునే సూది ఉంటుంది కదా, ఆ సూది ఎక్కడో పడింది, ఆ భార్య వెనుకలాడతాను. భర్త ఏం మొక్కిన ఆ సూది దొరికితే నేను కొబ్బరికాయ కొడతా దేవుని అంటే భార్య అందట సూది కోసం కొబ్బరికాయ కొట్టేది నువ్వు ఇక్కడిది అంటే భర్త అన్నాడు, అది దొరికిన కదా కొట్టేదా సచ్చేదా కొబ్బరికాయ. నీ గట్లున్నది రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాల తీరు ఏంటంటే ఆపద మొక్కులే. నేను అధికారానికి వస్తే ఏదో విధంగా ఒక సీట్ వస్తుంది, రాజగోపాల్ రెడ్డితో ఇంకో 2 సీట్లు వస్తాయి, మేము అధికారం రావడానికి ఆ 2-3 సీట్లు కూడా మాకు కావాలి, కాబట్టి నీకు మంత్రి ఇస్తా, ఇంకోళ్ళకి ఇంకోటి ఇస్తా. ఇప్పుడు ఇవి అకామిడేషన్ చేసే పరిస్థితి లేదు. ఈ అకామిడేషన్లో ఆ పరిస్థితి లేదు కాబట్టి గొడవలు అవుతున్నాయి. ఓకే.